దేవుడు ప్రతిచోటా ఉండలేడు కాబట్టే భూమిపై డాక్టర్లను సృష్టించాడని అంటారు. కానీ కొంతమంది డాక్టర్లు కేవలం మందులు మాత్రమే ఇవ్వరు, కుటుంబంలో ఒకరిగా మారి మన ప్రాణాలకు కాపలా ఉంటారు. వారాశివని జ్ఞాపకాలు. ఈ ఎపిసోడ్లో రచయిత రాజేష్ గారు మనకు ఒక మహోన్నత వ్యక్తిని పరిచయం చేయబోతున్నారు. ఆయన నగరాల సౌకర్యాలను వదులుకుని వారాశివని మట్టిని, ఇక్కడి ప్రజల ప్రేమను తన కర్మభూమిగా మార్చుకున్నారు. ఈ సంస్మరణం స్వర్గీయ డాక్టర్ ప్రకాష్ చంద్ర రావత్ గారి గురించి. స్టెథోస్కోప్ మరియు తన అనుభవంతో వేలాది మంది ప్రాణాలను ప్రమాదం నుండి కాపాడిన వైద్యుడు ఆయన. అర్ధరాత్రి సమయంలో కూడా తన స్కూటర్ వేసుకుని రోగి ఇంటికి వెళ్లడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఇది కేవలం ఒక డాక్టర్ కథ మాత్రమే కాదు, వారాశివని యొక్క 4 తరాలను తన రుణగ్రస్తులుగా మార్చుకున్న ఆ ఆత్మీయత కథ. రండి, డాక్టర్ రావత్ గారి నిస్వార్థ జీవిత గాథను విందాం. ఇది గొప్పతనం కేవలం ఉన్నత పదవుల్లోనే కాదు, లోతైన సేవలో ఉంటుందని మనకు నేర్పుతుంది. ప్రస్తుతం సేవ మరియు సమర్పణకు చిహ్నం డాక్టర్ పిసి రావత్. నేను ఎవరి పరిచయాలైతే రాస్తున్నానో వారందరినీ నా జీవితంలో ప్రత్యక్ష రుణంగా భావిస్తాను. ఈరోజు మీ పరిచయం రాస్తుంటే వారాశివని యొక్క 4 తరాలు కూడా మీ పట్ల రుణపడి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మీరు 1942 డిసెంబర్ 22న మధ్య భారత్ ప్రావిన్స్, ప్రస్తుత మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా, దేవురీ నగరంలో జన్మించారు. చాలా తెలివైన విద్యార్థి కావడంతో మీరు మీ పాఠశాలలో ప్రతిభావంతులుగా గుర్తింపు పొందారు. మీ పాఠశాల గురువులు మీలో చూసిన ఆశలను మీ తదుపరి జీవితంలో మీరు నిజం చేశారు. మీరు 1970లో జబల్పూర్లోని సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి ఎంబీబీఎస్ పట్టా పొంది వైద్యుడయ్యారు. వైద్యులైన తర్వాత మీరు ప్రభుత్వ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్ డాక్టర్ల కింద పనిచేస్తూ మీ వృత్తిని ప్రారంభించారు. 1975లో వారాశివనితో మీ అనుబంధం పెరిగింది. అప్పట్లో మీ వివాహం వారాశివనిలోని ప్రతిష్టాత్మక సోహానే కుటుంబానికి చెందిన జబల్పూర్ అమ్మాయి కుమార్తెతో జరిగింది. 1 ఏడాది తర్వాతే యాదృచ్ఛికంగా మీకు వారాశివని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో ఇన్ఛార్జ్ డాక్టర్గా పోస్టింగ్ వచ్చింది. వారాశివనిలో చేరిన కొన్నేళ్ల తర్వాత మీరు పీజీ కోసం మళ్లీ జబల్పూర్ మెడికల్ కాలేజీలో చేరారు. ఆ తర్వాత 1985లో మీరు రేడియోలజీలో ఎండీ పూర్తి చేశారు. అప్పట్లో రేడియోలజీలో ఎండీ చేసిన వారు కేవలం 13 డాక్టర్లు మాత్రమే ఉండేవారు. నేడు రేడియోలజిస్టులు పెద్ద నగరాల్లో కొన్నేళ్లలోనే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అప్పట్లో రేడియోలజీ డాక్టర్లు చాలా అరుదుగా ఉండేవారు. అలాంటి సమయంలో మీరు జబల్పూర్ లేదా ఇతర నగరాల్లో ఉండి ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి కృప మీపై ఉండేది. కానీ వారాశివని మీ జన్మభూమి కాదు, కర్మభూమి. మీ కర్మభూమిపై ఉన్న ప్రేమ మిమ్మల్ని మళ్లీ వారాశివనికే లాక్కొచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే మీరు లక్ష్మి మరియు సరస్వతులలో సరస్వతికే ప్రాముఖ్యత ఇచ్చారు. సరస్వతి సాధకుడిగా రోగుల చికిత్స మరియు సేవకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. మీ సేవ ద్వారా డబ్బు కంటే వారాశివని ఇచ్చే ప్రేమ, గౌరవం మరియు ప్రతిష్టలను ఎంచుకున్నారు. మీరు జీవితాంతం వారాశివని మరియు బాలాఘాట్ జిల్లా రోగులకు సేవ చేస్తూ గడుపుతారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. వారాశివని మరియు బాలాఘాట్ జిల్లాల ఎందరో రోగుల ప్రాణాలను కాపాడుతూనే వారాశివనిలోనే మీరు మీ చివరి శ్వాస విడిచారు. నిజానికి 70-80 దశకాలలో వైద్య రంగం నేటిలా వ్యాపారమయం కాలేదు. నేటి కాలం లాంటి ఆధునిక పరికరాలు మరియు వైద్య సామాగ్రి అప్పట్లో భారతీయ వైద్య రంగంలో అందుబాటులో లేవు. అందువల్ల నేటిలాగా అనేక రకాల వైద్య పరీక్షలు జరిగేవి కావు. ఒకవేళ ఉన్నా అవి వారాశివని లేదా బాలాఘాట్ లాంటి చిన్న నగరాల్లో ఉండేవి కావు. అప్పట్లో మీరు కేవలం లక్షణాలను బట్టే రోగుల వ్యాధిని గుర్తించాల్సి వచ్చేది. అంతేకాదు, వారాశివనిలో అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడంతో మీరు శరీరంలోని అన్ని అవయవాల వ్యాధులకు రోగనిర్ధారణ మరియు చికిత్స చేయాల్సి వచ్చేది. అతి తీవ్రమైన రోగులను నాగపూర్ లేదా జబల్పూర్ ఆసుపత్రులకు తీసుకెళ్లే వరకు వారిని బతికించి ఉంచడం మీకు పెద్ద సవాలుగా ఉండేది. అప్పట్లో చాలామంది రోగులు ఆయుర్వేద చికిత్స మరియు మందులపైనే ఆధారపడేవారు. బాలాఘాట్ జిల్లాలో అల్లోపతి వైద్య విధానానికి నేటి స్థాయిలో ఆదరణ ఉండేది కాదు.
మా బాబూజీ నాగపూర్లోని హిస్లాప్ కాలేజీలో చదువుకున్నారు. అందువల్ల ఆయన ఆధునిక పద్ధతులను అంగీకరించడంలో ఎప్పుడూ ముందుండేవారు. అప్పటి వారాసివని సమాజంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సులభంగా గుర్తింపు మరియు గౌరవం పొందేవారు. మీరు ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు, డాక్టర్ కూడా. అందుకే మా బాబూజీ మీతో కుటుంబ సంబంధాలు కలిగి ఉండేవారు. మీరు మా బాబూజీకి ఆరాధ్యులు. ఎందుకంటే మీరు వారాసివని ప్రతిష్టాత్మక సోహానే కుటుంబం అల్లుడు కూడా. మా నాన్నగారు మిమ్మల్ని వివిధ సందర్భాల్లో మీ కుటుంబంతో సహా భోజనానికి ఆహ్వానించేవారు. బాబూజీ తన జీవితకాలంలో 2014 వరకు మీకు తగిన గౌరవం మరియు ప్రాముఖ్యతను ఇచ్చారు. కుటుంబంలో ఎవరికైనా తుప్పు పట్టిన వస్తువుతో గాయమైతే మా బాబూజీ ఖచ్చితంగా ధనుర్వాతం, టీటీ ఇంజెక్షన్ వేయించేవారు. ఒకసారి నాకు కూడా అలాంటి గాయమే అయింది. బాబూజీ నన్ను మీ దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. నేను కుతూహలంతో మిమ్మల్ని అడిగాను, సార్, చాలా మందికి ఇలాంటి గాయాలు అవుతాయి. అందరూ ఇంజెక్షన్ వేయించుకోరు కదా, వారికి ఏమీ అవ్వదు కదా. అప్పుడు మీరు ప్రేమగా నాకు చెప్పారు, రాజేష్, 100లో 99 మందికి ఏమీ అవ్వదు, కానీ ఆ 1% అశ్రద్ధ ప్రాణాంతకం కావచ్చు. డాక్టర్ ఆ ఒక్క వ్యక్తిని కాపాడటం కోసమే 100 మందికి ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ మాట చాలా తార్కికంగా ఉంది. నేను మీతో బాగా ప్రభావితుడయ్యాను. 1950 నుండి 90 దశకం వరకు వారాసివనిలో రోగుల బంధువులు పిలిస్తే డాక్టర్లు రిక్షాలో లేదా బైక్ మీద వారి ఇంటికి వెళ్లి రోగిని పరీక్షించి చికిత్స చేసేవారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే బాబూజీ మీకు కాల్ చేసేవారు. మీరు మీ బ్రీఫ్కేస్, స్టెతస్కోప్, సిరంజిలు, బీపీ మరియు ఉష్ణోగ్రత పరీక్షించే పరికరాలు, అత్యవసర మందులు మరియు ఇంజెక్షన్లు ఉండేవి తీసుకుని మీ స్కూటర్ మీద మా ఇంటికి వచ్చేవారు. కొన్నిసార్లు బాబూజీతో పాటు బుల్లెట్ మీద కూడా వచ్చేవారు. మా తాతయ్య, నానమ్మల నుండి నా పిల్లల వరకు మీరు ఇంటికి వచ్చి చికిత్స చేసిన జ్ఞాపకం నాకు ఉంది. మీకు ఇంకా ఎన్నో కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నా మీ మరియు బాబూజీ స్నేహం వారాసివనిలో అందరికీ తెలుసు. అర్ధరాత్రి సమయంలో ఎవరైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే రావత్ గారు వస్తారా రారా అని అనుమానించేవారు. అలాంటి సమయంలో ఇరుగుపొరుగువారు మా బాబూజీని నిద్రలేపి సహాయం కోరేవారు. అలాంటి ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. మా పొరుగున ఉన్న ఒక చిన్నారి పరిస్థితి ఒక రాత్రి అకస్మాత్తుగా విషమించింది. అప్పుడు ఆమె తండ్రి బాబూజీని నిద్రలేపి మిమ్మల్ని తీసుకురావాలని కోరారు. బాబూజీ మీ ఇంటి తలుపు తట్టారు. మీరు బాబూజీతో కలిసి వచ్చి ఆ చిన్నారికి చికిత్స చేసి ప్రాణాపాయం నుండి కాపాడారు. నిజానికి ఆ సమయంలో బాబూజీ మీతో ఉండటం వల్ల మీకు భద్రత మరియు గౌరవం లభించేవి. 1985లో మా నానమ్మకు అకస్మాత్తుగా మెదడులో రక్తస్రావం, బ్రెయిన్ హెమరేజ్ అయింది. బాబూజీ మిమ్మల్ని సంప్రదించారు. మీరు పరీక్షించి ఆమె చివరి సమయంలో ఉందని చెప్పారు. ఆమెను బయట పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదని చెప్పారు. అలాంటి సమయంలో ఆమెను కుటుంబ సభ్యుల మధ్యే ఉంచడం సరైనదని మీరు సూచించారు. కొన్ని రోజుల తర్వాత మా నానమ్మ అపస్మారక స్థితిలోనే మరణించారు. 1990లో నా పెద్ద కూతురు పుట్టినప్పుడు నా పోస్టింగ్ పాందుర్నాలో ఉండేది. బాబూజీ మాట మీద నా భార్య రచనను 8వ నెలలోనే వారాసివనికి పంపాను. సర్జికల్ సౌకర్యాల దృష్ట్యా బాలాఘాట్లోని డాక్టర్ ఖాన్ గైనకాలజీ క్లినిక్లో డెలివరీ సురక్షితమని మీరు సూచించారు. అలా మా పెద్ద కూతురు బాలాఘాట్లో జన్మించింది. మా తాతయ్య క్రమంగా బలహీనపడసాగారు. బాబూజీ కోరినప్పుడు మీరు ఇంటికి వచ్చి ఆయన్ని పరీక్షించి అవసరమైన మందులు రాసేవారు. 1991 మే నెలలో తాతయ్య పరిస్థితి మరింత క్షీణించినప్పుడు బాబూజీ మిమ్మల్ని అడిగారు. మీరు చెప్పారు, ఇది ఆయన చివరి సమయం, మీరు ఇంట్లోనే ఉండి ఆయన సేవ చేయండి. మే 10న మా తాతయ్య కన్నుమూశారు. ఆ తర్వాత 1993లో రచన 2వ ప్రసవ సమయం వచ్చింది. ఈసారి బాబూజీ మీతో, డాక్టర్ గారు, మా ఇంట్లో చూసుకునేవారు ఎక్కువ మంది లేరు. నా కోడలి డెలివరీ ఇంట్లోనే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. నా పెద్ద కూతురు 3 ఏళ్ల క్రితమే సాధారణ ప్రసవం ద్వారా జన్మించింది. మీరు హిస్టరీ చూసి, సరే, మీ ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను అని బాబూజీకి చెప్పారు.
సమయం వచ్చినప్పుడు మీరు ఒక సిస్టర్తో కలిసి 3 గంటల పాటు మా ఇంట్లోనే ఉన్నారు. మీ పర్యవేక్షణలో సిస్టర్ ప్రసవం చేయించారు. అలా నా చిన్న కూతురు జన్మించింది. ఇవి మా కుటుంబ విషయాలు మాత్రమే. మాలాగే మీరు మరెన్నో కుటుంబాలకు ఫ్యామిలీ డాక్టర్గా ఉండేవారు. వారికి కూడా ఎంతో ఆత్మీయంగా చికిత్స చేసేవారు. పేదలకు ఆసుపత్రిలో మీ సలహాలు మరియు చికిత్స ఎప్పుడూ అందుబాటులో ఉండేవి. వారాసివని ప్రజల తక్కువ ఆదాయం గురించి మీకు బాగా తెలుసు. వారి ఖర్చు చేసే సామర్థ్యం గురించి కూడా మీకు అవగాహన ఉంది. బయట పరీక్షలకు, ఆసుపత్రి ఖర్చులకు చాలా డబ్బు ఖర్చవుతుందని మీకు తెలుసు. అందుకే మీరు చాలా అవసరమైతే తప్ప రోగులను స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరకు పంపేవారు కాదు. మీరు వారాసివని ప్రజలకెంతో ఇష్టమైన డాక్టర్. ఇది మీరు వారాసివని అల్లుడు కాబట్టి కాదు, వారాసివని ప్రజలను మరియు రోగులను మీ స్వంత కుటుంబ సభ్యులుగా భావించేవారు కాబట్టి. అందరికీ ప్రేమను పంచేవారు. వారాసివనిపై మీకున్న ఈ అనురాగం మీకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది. 4 దశాబ్దాల కాలంలో మీకు ఎన్నోసార్లు బదిలీలు అయ్యాయి. మీరు కొన్నేళ్లపాటు రామ్ పాయలీలో పనిచేశారు. అయినా మీరు మీ కుటుంబాన్ని వారాసివనిలోనే ఉంచారు. ఆ విధంగా మీరు మీ పిల్లల విద్యాభ్యాసాన్ని ఇక్కడే కొనసాగించారు. వారాసివనిలోని లాల్బర్రా రోడ్డులో మీ కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. ఒకసారి మీ బదిలీ వారాసివని నుండి దూరం కావడంతో మీరు స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నారు. అప్పటి నుండి మీరు ప్రైవేట్ డాక్టర్గా వారాసివని రోగులకు చికిత్స చేస్తూనే ఉన్నారు. మీ నివాసం దగ్గర రోగుల రద్దీ ఎప్పుడూ ఉండేది. మీరు చాలా తక్కువ ఫీజు తీసుకుని అందరికీ చికిత్స చేసేవారు. మీరు రాసే ప్రిస్క్రిప్షన్లో చాలా తక్కువ మరియు చౌకైన మందులు ఉండేవి. రోగుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా మీరు ఎంతో జాగ్రత్త వహించేవారు. రోగాలను మీ అనుభవంతో గుర్తించి తక్కువ పరీక్షలు చేయించేవారు. మీరు జీవితాంతం డబ్బు కంటే ఒక రోగికి డాక్టర్ మీద ఉండే నమ్మకాన్ని గౌరవించారు. డబ్బు కంటే మీకు లభించే ప్రేమ మరియు గౌరవం మీకెంతో ముఖ్యం. మీరు 2018 వరకు వారాసివని మరియు బాలాఘాట్ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. అందరి సేవలో నిమగ్నమై, మీరు మీ స్వంత ఆరోగ్యానికి, డయాబెటిస్, ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ఒక విషాదం. మీరు దేవురీ కలాన్లో జన్మించినా, వారాసివని ముద్దుబిడ్డలాగే 2018 సెప్టెంబర్ 10న ఈ లోకం నుండి సెలవు తీసుకున్నారు. మీ కుమారుడు అవినాష్ చెప్పినట్లు, చివరి రోజుల్లో ఆయన మిమ్మల్ని తనతో పాటు జబల్పూర్లో ఉంచుకోవాలనుకున్నారు. కానీ మీరు, నాకు మరెక్కడా వద్దు, నన్ను వారాసివనికే తీసుకెళ్ళండి అని చెప్పారు. మీరు మీ జీవితంలో డాక్టర్ బాధ్యతలను పూర్తి సమర్పణ భావంతో నిర్వహించారు. జీవితంలో ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు. గొప్పవారు కావడానికి ముంబై లేదా ఢిల్లీ లాంటి నగరాల్లో నటులు లేదా నాయకులు కావాల్సిన అవసరం లేదని మీరు నిరూపించారు. చిన్న నగరాల్లో ఉంటూనే సేవాభావంతో మీ వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా మార్చుకున్నారు. ఒక డాక్టర్గా మీరు సంపాదించిన డబ్బు కంటే 1000 రెట్లు ఎక్కువ గౌరవం, ప్రతిష్ట మరియు ప్రజల నమ్మకాన్ని సంపాదించారు. నేడు మీ కుటుంబం సుఖసంతోషాలతో జీవిస్తోంది. మీరు సంపాదించిన పేరును చూసి మీ కుటుంబం గర్వపడుతోంది మరియు వారాసివని పట్ల కృతజ్ఞతతో ఉంది. సాధారణంగా డాక్టర్లందరూ మన జీవితంలో దేవుడిలాంటి వారు, కానీ మరణం ఎవరినీ వదిలిపెట్టదు. మీరు వెళ్ళిపోయారు. ఆ రాత్రి వారాసివని మొత్తం తమ ఇంటి పెద్ద మనిషిని లేదా సొంత అన్నను, కొడుకును కోల్పోయినట్లు బాధపడింది. ఇది వారాసివని మట్టి, మీలాంటి బిడ్డకు కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇలాంటి బిడ్డలే వారాసివని గౌరవాన్ని పెంచుతారు. మీరు లేకపోయినా మా జ్ఞాపకాల్లో ఎప్పుడూ ఉంటారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీకు శతకోటి వందనాలు. ఇప్పటివరకు మీరు వారాసివని జ్ఞాపకాలు లో ఒక ప్రత్యేక ఎపిసోడ్ విన్నారు. ఇందులో రచయిత రాజేష్ గారు డాక్టర్ పిసి రావత్ గారి సేవామయ జీవిత విశేషాలను మనతో పంచుకున్నారు. నిజంగా, నేటి కాలంలో వైద్యం ఒక వ్యాపారంగా మారుతున్న వేళ, రావత్ గారి జీవితం డాక్టర్ మరియు రోగి మధ్య బంధం కేవలం మందులకే పరిమితం కాదని, అది నమ్మకం మరియు ఆత్మీయతతో కూడుకున్నదని మనకు గుర్తుచేస్తుంది. ఆ స్కూటర్ శబ్దం ఇప్పుడు వారాసివని వీధుల్లో వినిపించకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన చిరునవ్వు మరియు ఆరోగ్యకరమైన జీవితం నేటికీ వేలాది కుటుంబాల్లో కనిపిస్తోంది. మట్టితో ముడిపడిన ఇలాంటి మహానుభావుల కథలే మనల్ని మన మూలాలతో కలిపి ఉంచుతాయి.
డాక్టర్ గారి జీవిత ప్రయాణం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను. వారాశివని జ్ఞాపకాలు తదుపరి ఎపిసోడ్లో మరొక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు రాజేష్ గారి తరపున అందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నమస్తే.